ఆ పిల్లలు కలలో కూడా ఊహించని రంగాల్లో అడుగుపెడుతున్నారు. వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతూ ఆత్మవిశ్వాసాన్ని పోగేసుకుంటున్నారు. ఓవైపు చదువు, మరోవైపు బంగారు భవిష్యత్ దిశగా దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులు సమ్మర్ సమరాయ్ పేరుతో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల్లో అత్యుత్తమ శిక్షణ పొందుతున్నారు. వీరంతా తెలంగాణలో దళిత, గిరిజన, బీసీ గురుకులాల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులు. సమ్మర్ సమరాయ్ పేరుతో తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థలు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ చిన్నారుల కలలను నిజం చేసే ప్రయత్నం చేస్తోంది. వారిని వివిధ రంగాల్లో మెరికల్లాగా తయారు చేస్తోంది. తెలంగాణలో ఉన్న 132 గురుకుల విద్యాలయాల సంస్థల నుంచి 400 మంది పిల్లలు ఈ సమ్మర్ సమరాయ్ క్యాంపుకు హాజరయ్యారు. ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 20 మంది పిల్లలు, బీసీ వెల్ఫేర్ నుంచి 15 మంది పిల్లలు పాల్గొన్నారు. హైదరాబాద్లోని వివిధ సెంటర్లలో ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. సంగీతం, చెస్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, స్కేటింగ్, మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్, బాస్కెట్బాల్ వంటి క్రీడలపై తర్ఫీదు ఇస్తున్నారు. ఊర్లలో ఉండే వాళ్ళం ఇక్కడికి ఈ స్థాయికి వచ్చామంటే దానికి కారణం మా ప్రవీణ్ కుమార్ సార్. చిన్నప్పుడేమో కాలుతో కొడితే తంతే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తాం అనుకున్నాం, కానీ నెక్స్ట్ రోజు నుంచి మాకు ఇక్కడ నేర్పారు, ఎట్లా ఎక్కడం, ఇట్లా నడిపాలని అంతా నేర్పారు. అంతే అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను అన్నమాట. జల క్రీడలపై ఆసక్తి చూపిన పిల్లలకు హుసేన్ సాగర్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. రోజు ఉదయం 7 హుసేన్ సాగర్ ఒడ్డు చేరుతారు సమ్మర్ సమరాయిలు. కాస్త వామప్ తర్వాత పడవలు తీసుకుని శిక్షణలో నిమగ్నమవుతారు. నేను సమ్మర్ క్యాంప్కి వచ్చిన చాలా ఆనందపడుతున్నాను. ఒకవేళ ఈ క్యాంప్కి నేను రాకపోతే ఇంటికాడ ఏదో పని చేసుకుంటుండేవాడిని. ఈ క్యాంప్ అంటే వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడికి వచ్చినందుకు ఇది బోటింగ్ నేర్చుకున్నాను, దాంట్లో సాటిస్ఫై అయ్యాను. లాస్ట్ ఇయర్ కూడా నేను నేషనల్కి వెళ్ళాను. నేను అక్కడ ఫైనల్స్ వరకు వెళ్ళా, 4th ప్లేస్ వచ్చింది. ఇందులో 18 మంది బాయ్స్ మరియు 22 మంది గర్ల్స్, టోటల్గా 40 మంది విద్యార్థులు ఈ కోచింగ్ తీసుకుంటున్నారు. వీళ్ళకి ఈ రోజున ఇచ్చేటటువంటి ఈ ఫీడింగ్ అనేది ఇన్ ఫ్యూచర్ ఆల్రెడీ ఎంతో స్టఫ్ ఉన్నటువంటి ఈ స్వారోస్ ఆల్రెడీ పూర్ణ ఆనంద్ లాగా తమ అద్భుతమైనటువంటి ప్రదర్శనతో ప్రపంచంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతుల్ని మన తెలంగాణ రాష్ట్రానికి, మన భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. నిరుపేద, బలహీన వర్గాలకు చెందిన పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందేలా ఈ సమ్మర్ సమరాయ్ కార్యక్రమాన్ని రూపొందించారు తెలంగాణ గురుకుల విద్యాలయ కార్యదర్శి ప్రవీణ్ కుమార్. సుశిక్షిత సైనికులైన సమరాయిలు జపాన్ను గొప్ప దేశంగా మార్చారు. అలాంటి స్ఫూర్తి విద్యార్థుల్లో తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ వేసవి శిబిరాలకు సమ్మర్ సమరాయ్ అని పేరు పెట్టారు.